హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇంట్లో అనమాట. నేను మాది చిన్న గార్డెన్ ఉంటుంది కదా, సో దాని క్లీనింగ్ అనమాట. యూతలో ఇది లిటిల్ అనమాట, లిటిల్ స్పేస్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఊళ్ళో ఉండే వాళ్ళకి బాగా తెలుసు, దీన్ని గాడిపాడు అంటారనమాట. మనము ఇక్కడ బండలకి పశువులను కట్టేసి అలాగే ఇక్కడ మేత వేసుకునే ప్లేస్ అనమాట ఇది. సో ఇప్పుడు ఆ ప్లేస్లో నేను మట్టి పోసి ఇలా యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మా వాష్ ఏరియా అనమాట. మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. వాష్ ఏరియాకి ఇదంతా వదిలేసాము ప్లేస్. నెక్స్ట్ అలాగే ఇక్కడ చెట్లు అనేవి వేసుకోవడానికి మొత్తము ఇట్లా మనం పొలంలో అయితే దున్నుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో అలా చేయలేం కదా, సో అంతా కొడివేలతో ఇలా అంటూ ఉన్నాను అనమాట. ఇంకా మనకి సమ్మర్ సీజన్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్నగా మొలకలు వేస్తే మనకి ఇంట్లోకి ఇది ఆకుకూరలు లేదా తినడానికి ఏమన్నా వస్తాయి, లేదా పువ్వుల చెట్లు ఏవో ఒకటి వేసుకుందాం అనేసి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ వచ్చేసి మనకి డెకరేటివ్ ప్లాంట్ అనమాట. పూలు అయితే మనకి చిన్నగా చుక్క మల్లె పూలు అంటారు కదా, సేమ్ అలానే పువ్వులు పూస్తాయి. నెక్స్ట్ ఇది ఓన్లీ షో పీస్, దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు, జస్ట్ షో పీస్. నెక్స్ట్ వచ్చేసి మనం గుంపుగా కట్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది, సో నేను అంతా కట్ చేస్తున్నాను సమానంగా ఉండడానికి. చూడండి, నీట్గా కట్ చేస్తే మనకి అది ఆ చెట్టు అనేది ఆనే గుబూరుగా ఉంటుందన్నమాట. ఈ ప్లాంట్ వచ్చేసి మనకి జస్ట్ కొమ్మలే కట్ చేసి నాటితే వచ్చేస్తాయి. దీనికి ఎలాంటి రూటింగ్ మనకి అవసరం లేదనమాట. చూస్తున్నారు కదా, మొత్తము కొడివేలతో మొత్తం ఇట్లా మన్నుని కిందిది పైకి అలా చేసేసామన్నమాట. చేసిన తర్వాత మనము ఎరువు ఉంటే ఎరువు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఎరువు వేయలేదు, నార్మల్గానే పెడుతూ ఉన్నామన్నమాట. ఎరువు వేస్తాము, ఎప్పుడో ఒకసారి వేస్తాము. చూడండి, నీట్గా మొత్తము అంత గడ్డి అదంతా ఉంటే తీసేసాము. నెక్స్ట్ కొన్ని ప్లాంట్స్ ఉంటే అవి ఒక్కటి పెట్టేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ లైన్గా నేను ఇట్లా ఒక సాల్లా తీసి అక్కడ గింజలు వేస్తూ ఉన్నాను అనమాట. గోంగూర, పాలకూర, చుక్కకూర విత్తనాలు ఉన్నాయి కదా నా దగ్గర, సో అన్నీ వేసి ఇలా లైట్గా కప్పేస్తున్నాను. ఇప్పుడు మనకి రైనీ సీజన్లో రెయిన్ స్టార్ట్ అయినాయిలేండి అందరికీ. సో అట్లా చినుకులకి మనకి మొలకెత్తుతాయి కదా అనేసి వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనము విత్తనాలు ఎప్పుడైతే అలా చల్లుకుంటామో, నేను ఇక్కడ సూది అనమాట, సూది తీసుకొని వేడి చేసి బాటిల్కి ఇలా హోల్స్ పెట్టుకున్నాను. మనకు వీలైనన్ని హోల్స్ పెట్టుకోవచ్చు. ఇది నాకు తెలిసిన టిప్, మీరు కూడా నచ్చితే వాడుకోండి. మనం విత్తనాలు ఎక్కడైతే చల్లింటామో అక్కడ డైరెక్ట్ జగ్గుతో కాకుండా ఇలా మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదొక స్ప్రే బాటిల్లా ఉంటుంది. సో మనం ఇట్లా పంప్లా కొడితే మనకి లోపల ఉన్న విత్తనాలకి వాటర్ అనేవి తగిలి మొలకెత్తడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వాటర్ పోస్తే విత్తనాలు బయటికి కూడా రావచ్చు కదా, ఎందుకంటే పైన చల్లుకుంటాం కాబట్టి మనం అలా బాటిల్తో పోయడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తము క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలలో ప్లాంట్స్ కూడా పెట్టాను. చూడండి, ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఎందుకు వేస్ట్గా పాడేయడం అనేసి ఇట్లా ఒకటి ఎలిఫెంట్లా, నెక్స్ట్ వచ్చేసి ఇది షవర్లా ఇట్లా తయారు చేశాను అనమాట. చూసారు కదా, అలాగే మా ఇంట్లో పగిలిపోయిందనమాట కుండ వచ్చేసి ఇది, సో దాన్ని కూడా ఇలా చెట్లతో యూజ్ చేశాను, చెట్ల కోసం అనేసి. చూస్తున్నారు కదా, ఇవన్నీ నా చిన్న చిన్న పాట్స్. నెక్స్ట్ బాటిల్స్, డబ్బాలు ఏవి ఖాళీ లేదనమాట, ప్రతి ఒక్కటి వేసాను. దీంట్లో చూడండి డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వేసాను అనమాట. సో అవి ఇప్పుడే మొలకెత్తాయి, 2-3 డ్రాగన్ చెట్లు వచ్చాయన్నమాట. సో అవి కూడా పెద్దగా అయితే ఒక చోట నాటాలి. నెక్స్ట్ అలాగే చూస్తున్నారు కదా, బాటిల్లో కూడా చిన్న చిన్న చెట్లు అలాగే వేశాను. నాకు ఈ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము, పెంచుకోవడం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా గార్డెనింగ్ వర్క్ చేయాలని, సో నేను ఇంట్లోనే వీలైనంత వరకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అన్నమాట ప్లాంట్స్ దగ్గరే. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి డబ్బాలు ఇట్లా లైన్గా పెట్టేశాను, ఎందుకంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అలా పెట్టి
ఇంకా వాటర్ చల్లితే మనకి వాటర్ అనేవి ఇంక ఇక్కడే వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.